పిల్లలకి ఎంతో ఇష్టమైన దాల్ రైస్. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ కందిపప్పు, 1 గ్లాస్ పెసరపప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ దాల్ రైస్ పిల్లల లంచ్ బాక్స్కి పెట్టిన పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా ఏం కూరతో తినాలనిపించకపోయినా ఒక్కసారి ఈ దాల్ రైస్ చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు, ఇది ఒక్కసారి మీ పిల్లలకు పెట్టి చూడండి, ఎంత ఇష్టంగా తింటారో. ఈ పప్పు బియ్యాన్ని 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన పప్పులో వాటర్ పోసి కాస్తంత పసుపు, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మనకి దాల్ రైస్ కుక్ అయ్యేలోపు ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక 4 టమాటోస్ని చాప్ చేసుకొని పెట్టుకోవాలి. మన కటింగ్ అయ్యేలోపు మన దాల్ రైస్ 5 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల మినపప్పు వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే 4 వెల్లుల్లి వేసుకోవాలి. అందులో 4 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి వేసి మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా పచ్చివాసన లేకుండా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేగిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. చూశారు కదా, టమాటోలు మెత్తగా ఉడికిన తర్వాత అందులో
1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టిన దాల్ రైస్ని మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి. మెదుపుకున్న తర్వాత ఆనియన్ టమాటో పోపుని దాల్ రైస్లో వేసుకొని కలుపుకోవాలి. మీరు దాల్ రైస్ పల్చగా తినాలనుకుంటే ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు కొంచెం గట్టిగా కావాలంటే ఇంకో 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి దించేసుకోవాలి. దించే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపి దించేసుకోవాలి. అంతే, మన దాల్ రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే దాల్ రైస్ ఎంత చిన్న పిల్లలైనా ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. దీని కాంబినేషన్కి అప్పడాలు, వేయించుకున్న మిరపకాయలు, ఆనియన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేకాదండో, ఇందులో మామిడికాయ చట్నీ పెట్టుకొని తినండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.